ఏం అందులో ఓట్లని అంటే రిగ్గింగ్ అంటే ఈ బాక్స్ నింపుకొని వెళ్ళిపోవని వచ్చింది రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ చేసి బాక్స్ నింపుకొని మారుతాం అనుకున్నారు. శివగా ఈ బాక్స్ ఇక్కడికి ఎందుకు వస్తుంది సార్? చెప్పాక సార్ అట్లా బస్సు సార్ బస్సు పోయింది సార్. బాగా ఎక్కువైపోయింది సార్. ఒక్కడ కాదు 6 బాక్సులు వేశారు. సార్ అవి అది అర్థం కాలేదు సార్. నేను మనిషి షాతి కోసి గుండెని బయటకు తీసి చంపినట్టే ప్రజాస్వామ్యం గుండెకాయ అయిన బ్యాలెట్ బాక్స్ ను బయటికి తీసిండ్రంటే ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నట్టే కదా. మరి అట్లా కాకుంటే స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన బ్యాలెట్ బాక్స్ రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతుంది? ఓట్ల లెక్కింపు చేసేదాకా సీలేసి పోలీస్ కాపలు ఉండాల్సిన ఓట్ల బాక్సు ఎందుకు బయటకు వచ్చిందని నిలదీస్తే నీళ్లు మింగుతున్నాడు ఆఫీసరు. రిగ్గింగ్ చేసేటోళ్లకు సాయం చేస్తున్నట్టు వాళ్ళ దొంగతనంలో భాగమైనట్టే కొడుతున్నది కదా. ఏదో గోల్మాల్ జరుగుతున్నట్టే కదా. ఆ బాక్స్లలో ఏమున్నదని తెరిచి చూస్తే ఖాళీగా ఉన్నది. మరి ఈ ఖాళీ బాక్స్ని తీసుకుపోయి ఓట్ల గుద్ది నింపి స్ట్రాంగ్ రూమ్లో పెడతారా, లేకుంటే దీంట్లో ఉన్న ఓట్లని ఖాళీ చేసిండ్రా అనేది తెలియదు. కానీ ఖాళీ బాక్సులు పట్టుకొని పోతుంటే బీఆర్ఎస్ పార్టీలు పట్టుకున్నారట. మోసం చేసి గెలవాలని చూసే పనే ఇది. ఏదో కుట్రలు జరుగుతున్నాయి వెనకమర్లా అన్నట్టు కారు గుర్తు పాటోలు పట్టుబట్టి ఈ బాక్సులను దాన్ని పట్టుకొని పోతున్న మనిషిని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయిండ్రు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీలు ఏదో కొత్త ఉపాయం వేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనలేక దొంగదారిన గెలిచే ఉపాయం వేసిండ్రని అంటున్నారు. అయితే ఇది ఒక్కటే కాదు, 10 బ్యాలెట్ బాక్సులు కనిపిస్తలేవట. చూడుండ్రి తెలంగాణ ఎన్నికల సంఘం ఏ తిరిగా పని చేస్తున్నదో. ఆఫీసర్లు ఎంత మంచిగా గురకబెట్టి వండుకున్నారు. పోలీసులు బ్యాలెట్ బాక్సులకు కావాలి ఎంత మంచిగా కాస్తున్నారు. ఈ ఎన్నికలు జరిగిన తీరు చూసి ఓట్లేసిన జనాలు మస్తు సంబరాలలో మునిగి తేలుతున్నారు కావచ్చు కదా. ఏం ఎన్నికల నిర్వహణనో ఏం పద్ధతో పోన్రి అని తిట్టుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన జనాలు.